తెలంగాణ ఉద్యోగులకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు చేయాలి. అంతేకాకుండా హెల్త్ కార్డు విషయంలో కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకురావాలి, పెన్షన్ విధానం తీసుకురావాలంటూ ఉద్యోగులంతా నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని చెప్తున్నారు. మా దగ్గర ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారు. చెప్పండి మీ డిమాండ్. మేము ప్రభుత్వాన్ని గత 2.5 సంవత్సరాలుగా మా యొక్క 64 డిమాండ్లు లిఖితపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గులకి, క్యాబినెట్ సబ్ కమిటీకి, ఆఫీసర్స్ కమిటీకి కూడా వినియోగించడం జరిగింది. దీనిపైన ముఖ్యమంత్రి గారు ముఖాముఖిగా చర్చించారు. క్యాబినెట్ సబ్ కమిటీ చర్చల్లో ఉంది. దాంతోపాటు ఆఫీసర్స్ కమిటీ కూడా ఇండివిజువల్గా రివ్యూ చేశారు. అయినప్పటికీ కూడా అందులో కొన్ని సాల్వ్ అయినాయి. కానీ మేజర్గా ఉన్న పీఆర్సీ కానీ అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకో 2 సంవత్సరాలు అయితే పీఆర్సీ కమిటీకే వాల్యూ లేకుండా పోతుంది. పీఆర్సీ కమిటీతో లింక్ అయి ఉన్న 5 డిఏలు మేజర్ సమస్యగా, అదేవిధంగా ఎంప్లాయీస్ పెన్షనర్స్ దాచుకున్న సుమారుగా 14,000 కోట్ల పెండింగ్ బిల్స్. పెన్షనర్స్ చాలామంది చనిపోతున్నారు. ఆ పెండింగ్ బిల్స్ ఏకమొత్తంగా పేమెంట్ చేయాలని, మిగతా ఏదైతే రైతు భరోసా కానీ, మిగతా సన్న బియ్యం కావచ్చు, ఇట్లాంటి స్కీములు ఎలా వన్ టైం సెటిల్మెంట్ చేశారో ఎంప్లాయీస్ పరంగా కూడా ఒకసారి చేయాలనేది మా డిమాండ్. దాంతోపాటుగా దశాబ్ద కాలంగా ఉన్న పెండింగ్లో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్, దాని కొరకు హెల్త్ కార్డ్స్ కొరకు గత 2.5 సంవత్సరాలుగా ట్రీట్మెంట్కి పోని ఉద్యోగులు పెన్షనర్స్ ఉన్నారు. ఆ హెల్త్ కార్డ్స్ కూడా గౌరవ సిఎస్ గారి దగ్గర ఎప్పుడు పోయినా నెక్స్ట్ వీక్ అంటున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా కాన్స్టిట్యూట్ చేయాలి. దాంతోపాటుగా ట్రస్ట్ని ఏర్పాటు చేసి మే 1 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేజర్ డిమాండు. ఈ 3 డిమాండ్లు కూడా పాలసీ మ్యాటర్లో అందరి ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించి ఒప్పుకున్న డిమాండ్స్, మేము దాచుకున్న డబ్బులు. దీంతోపాటుగా సిపిఎస్ అనేది మేజర్ సమస్య. మేనిఫెస్టోలో పెట్టారు. మేము అడిగేది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం కాదు, ఒక కమిటీని వేయండి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి స్టడీ చేపియండి, దానిపైన సాధ్యాసాధ్యాలు ఏదో మేము చెప్తాం, దాని మీద కూడా మేము ఇమ్మీడియట్గా దాన్ని ప్రభుత్వం ద్వారా కలిసినప్పుడు ఎప్పుడు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కొంత మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 1 by 1 షెడ్యూల్ చేస్తాం, కంపల్సరీ మేము చేస్తాం, మీకు హామీ ఇచ్చింది మేము మడం తిప్పాం, అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కానీ మా కేడర్ కూడా 15 లక్షల మంది ఉద్యోగులకు రాష్ట్ర జేఏసీని నమ్మే పరిస్థితి పోయింది. అంటే కేడర్కి అసంతృప్తి, అది వ్యతిరేక దిశగా మారుతుంది. కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితుల్లో కార్యాచరణ తీసుకోవాల్సి వచ్చింది. దీన్ని ఇంటెలిజెన్స్ కానీ మిగతా నిఘా వర్గాల ద్వారా ఆ అసంతృప్తిని పూర్తిగా భావవ్యాప్తి చెందకముందే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న తెలంగాణ ఉద్యోగ సంఘాలు వాటిని గమనించాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. భవిష్యత్తు కార్యాచరణ అయింది, ఉద్యోగులు ఇదే విధంగా నిరసన ప్రదర్శన చేపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పడి ఈరోజు 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. మరి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పనిచేసిన తెలంగాణ సాధన కోసం ఈరోజు ఖచ్చితంగా అదే స్ఫూర్తితోని ఉద్యోగులు ముందుకు పోతారు. ఎందుకంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అప్పటికే 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. మేము మా ప్రభుత్వం వస్తే వెంటనే ఆ డిఎల్ని రిలీజ్ చేస్తామన్నారు. అప్పటికే 5% పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాలి, 5% అనౌన్స్ చేసిండ్రు. ఆ రోజు అది కూడా 6 months లోపల పీఆర్సీని రిలీజ్ చేస్తామన్నారు. ఈరోజు దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో వారితో కలిసినప్పుడు చెప్పిండు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పిండు. ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చినాం. ఈ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇంకెంతకాలం మాకు ఓపిక పడతారు? మేము జేఏసీ నాయకత్వంగా మరి మేము ఓపిక పట్టిన గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఉద్యోగులు ఓపికగా లేరు. మీరు ఈరోజు రిపోర్ట్స్ తెప్పించుకోండి, నిఘా వర్గాల నుంచి, మండల స్థాయి నుంచి, డివిజన్ నుంచి, జిల్లా కేంద్రాల నుంచి, హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర గుండెకాయ లాంటి సచివాలయంలో కూడా ఈరోజు దాదాపు 3,000 మంది పైచిలుకు ఉద్యోగులు చాలా బ్రహ్మాండంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రధానంగా ప్రజల కోసం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండ్రో, మేము ప్రజల్లో భాగమే కదా, మేమేం ఫ్రీ బీస్ అడగట్లేదు. మేము పనిచేసినందుకు మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. జీపీఎఫ్ డబ్బులు మేము దాచుకున్న డబ్బులు, అవి ప్రభుత్వం డబ్బులు కాదు. టీజీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులు, అవి ప్రభుత్వమీ కావు. మరి వాటిని పెండింగ్ బిల్లల్లో ఏ రకంగా చూపిస్తారు? మీ ఆర్థిక పరిస్థితి ఉంటే మరి 1000 కోట్లు అప్పులు ఎట్లయితే తెచ్చుకుంటారో అవి తెచ్చి తీర్చుకోండి. మరి ఆ పెండింగ్ బిల్స్లు ఎంబడే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కోసం మీరైతే ఆలోచిస్తున్నారో, ఈరోజు దేశంలోనే ఒక యంగ్ అండ్ డైనమిక్
ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తున్నాం. మరి మా కోరికలను కూడా కోరికలుగా మా సమస్యలు ఏదైతుందో వాటిని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల కోసం ఏ రకంగా అయితే నిధులు వెచ్చిస్తుండ్రో మేము పనిచేసేదానికి కూడా వాళ్ళు ఇదే విధంగా సమస్యలు సాల్వ్ చేస్తారని ఆశిస్తూ మరి ఖచ్చితంగా ఇదే విధానంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోరాట బాట నడుస్తాం. రైట్. మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. ఎట్లా అంటే ఈహెచ్ఎస్ విషయంలో ఎట్లాంటి డిమాండ్ చేస్తున్నారు, అమలు అవుతున్నాయి ఏంటి పరిస్థితి? మాకైతే హోప్స్ ఉన్నాయండి, సీఎం గారు చేస్తారు. మా డిమాండ్స్ మాత్రం చాలా ఉన్నాయి, అందరికీ చేస్తున్నారు, కానీ మా దగ్గరికి వచ్చేసరికి లేదు అంటున్నారు. అసలు దానికి కారణము ఏంటిదంటే బడ్జెట్ అంటున్నారు. ఓకే, బడ్జెట్ ఉందంటే ఒక్కసారి ఉమెన్ తరపున నేను అడుగుతున్నది ఏంటంటే మా ఉమెన్ టీంని ఒక్కసారి పిలవమనండి సీఎం గారి దగ్గరికి వచ్చేసి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఎట్లా బడ్జెట్ తేవాలి, ఏంటి, ఎలా సోర్స్ ఇన్కమ్ జనరేట్ చేయాలనేసి మేము చెప్తామండి. ఎందుకంటే ఒక తల్లిగా బాధ్యతలు మేము ఇంటిలో నిర్వహిస్తున్నాము, ఎలా వాళ్ళని సెట్ చేయాలి ఎట్లా అనేసి మేము అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తామో ఈ గవర్నమెంట్ కూడా మాకు సీఎం గారు ఒక్కసారి అవకాశం ఇస్తే అసలు ఎలా రెవెన్యూ చేయాలి, ఎలా దేనికి ఖర్చు పెట్టాలి అనేసి మేము చెప్తాము. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇది ఉద్యోగులు చెప్పేది ఖచ్చితంగా. అంటే అడ్జస్ట్ చేస్తే సాధ్యమవుతుంది. ఉద్యోగులు అడిగేది కూడా గొంతమ్మ కోరికలు ఏం కాదు. గతంలో వీళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు, ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వనటువంటి ఒక పరిస్థితి. అంతేకాకుండా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు చేసేంత వరకు ఇదే విధంగా పోరాటం చేస్తాం. మే 25న కూడా మరొకసారి కూడా ఆలోచన చేస్తాం. ఆ తర్వాత ఉద్యమ బాట చేపడతాం ప్రభుత్వం దిగొచ్చేంత వరకు అని చెప్తున్నారు ఉద్యోగులు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.